ఏంటి యమజా, పుట్టమన్ను తీసుకుని వచ్చేసావా? తెచ్చింది కావేరి. తనకి మనమంటే చాలా ప్రేమ కదా. అర్జున్ బావుండాలని పాపం ఎక్కడెక్కడో తిరిగి పుట్టమన్ను తెచ్చింది. పిడికెడు మట్టితో నన్ను నా భర్తని వేరు చేయాలనుకున్నావు కదూ? అది ఎప్పటికీ జరగదు. భగవంతుడు నా వైపు ఉన్నాడు. ఏంటి కావేరి, చాలా ధైర్యం వచ్చేసినట్టుంది. ఏం చూసుకుని అంత ఎగిరెగిరి పడుతున్నావు? భగవంతుణ్ణి చూసుకుని. ఇంక నీ ఆటలు సాగవు. దీంతో మాటలేంటి కావేరి? దానికి మనుషుల భాషే కాదు, వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా అర్థం కావు. జుట్టు పట్టుకొని బయటకు నెట్టేద్దాం. ఆగో. ఇది నా ఇల్లు, బావ నావాడు. మీరు నన్ను గెంటడం కాదు, నేనే మిమ్మల్ని బయటికి గెంటేస్తాను. ఆ మాట అనడానికి నీకు మనసెలా వచ్చిందే? ఆయన నా భర్త అంటే నా మాంగళ్యం. ఈవిడ నా అత్తగారు. ఇది నా సౌభాగ్యం, నా అత్తింటి గౌరవం. గుండెల్లో పెట్టుకుని ప్రేమించే భర్త, కళ్ళల్లో పెట్టుకు చూసుకునే అత్తగారు దొరకాలంటే ఒక ఆడదానికి ఎంత అదృష్టం ఉండాలో తెలుసా? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. అది నీకెప్పటికీ అర్థం కాదు. నిజమే రుక్మిణి, అదంతా నాకు అర్థం కాదు. నాకు అర్థమయ్యే భాష ఒక్కటే, డబ్బు. ఆ డబ్బు సాధించడానికే మా అమ్మ నాన్న ఎన్నో పాటలు పడ్డారు. చివరికి ప్రాణాలు కూడా తీసుకున్నారు. నేను వాళ్ళ కూతుర్నే కదా. డబ్బు కోసం ప్రాణం తీసుకోవడానికైనా ప్రాణం తీయడానికైనా నేను రెడీ. నీకు కావాల్సింది డబ్బే అయితే ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తామన్నాం కదా, మరెందుకు ఈ డ్రామాలు? అయ్యో అత్తయ్య, నీకు ఇప్పటికీ విషయం అర్థం కావడం లేదు. ఆస్తిని నువ్విచ్చినా, నీ కోడలిచ్చినా, చివరికి నీ కొడుకే ఇచ్చినా అది నాకు చెందదు. మర్చిపోయావా? మీ ఆయన రాసిన వీలునామా ప్రకారం బావ పిల్లలకే ఈ ఆస్తి చెందుతుంది. అందుకే అర్జెంటుగా బావకి పెళ్ళాన్నైపోయాను, పిల్లల్ని కూడా కంటాను. ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లో పెట్టుకుంటాను. అంతేకాదత్తయ్య, ఈ కావేరి మీద, రుక్మిణి మీద నాకు పర్సనల్ పగుంది. కావేరి మా అమ్మ నాన్నల చావుకి కారణమైంది. రుక్మిణి నన్ను 2 సార్లు చంపడానికి ప్రయత్నించింది. అందుకే ఆస్తి కోసమే కాదు, వీళ్ళ అంతు చూడ్డానికి ఇదంతా చేశాను. ఇక నీ ఆటలు సాగవే. అర్జున్ బాబుకి గతం గుర్తొచ్చేసింది.